ఈ ఉదయకాలంలో నా ప్రసంగ శీర్షిక ఆధ్యాత్మిక ప్రయాణము. ఆధ్యాత్మిక ప్రయాణము అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఎంతోమంది ఈ లోకంలో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి రాస్తున్నారు. చాలాసార్లు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాల్లో వారు ఒక్కరే నడిచేవారు. వారు ఎంతో నీతి గలవారుగా మేము ఏ రీతిగా మాట్లాడుతున్నాం, ఎలాగ వెతుకుతున్నాము అన్నటువంటి విషయాలు చెప్పేవాళ్ళు. అవన్నీ చాలాసార్లు ఒంటరి ప్రయాణాలే. అయితే ఈ యొక్క ఉదయకాలము నా యొక్క తలంపు నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రయాణము. ఇది ఒంటరి ప్రయాణం కాదు, మీతో ఒకరు కలిసి నడిచేటటువంటి ప్రయాణం. కాబట్టి ఈ ప్రయాణాలు మరి నూతన నిబంధన గ్రంథంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాం. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది అందరితో కలిసి ప్రయాణం చేయాలని, ఆత్మీయంగా వాళ్ళు ఆయనతో పాటు నడవాలన్నటువంటి ఆయన యొక్క కోరిక ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందితో నడిచారు. కానీ నేను ఈ సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు నికోదేము అన్నటువంటి ఆయన జీవితంలో ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కొన్ని తలంపులు మనం తలవాలని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఈ సమయంలో ఆ యొక్క భాగాన్ని 3 వచనాలు చదువుతానండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుడి వాక్యం దీవించగాక. జీవగల మా దేవ, ప్రేమల రాజా, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీరే మాకు ఆశీర్వాదకరంగా చేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఆధ్యాత్మిక ప్రయాణము. ఈ భాగంలో ఆధ్యాత్మిక ప్రయాణము మనం గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో మనం ప్రత్యేకంగా చూసేది ఏంటంటే, దేవుడు ఉన్నతమైనటువంటి వారితో మాట్లాడే దేవుడుగా, ఖాతరు చేయలేనటువంటి వారితో మాట్లాడేవాడుగా దేవుడిని మనం చూస్తున్నాం. ఈ యొక్క 3వ అధ్యాయంలో ఎవరండి ఆయన? పేరేంటి? ఇందా చదివిన పేరు యూదుల మత వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించిన నికోదేము. ఆ రోజుల్లో యూదులు దేవుని బిడ్డలమని అందరికన్నా ఉన్నతమైనటువంటి వారుగా వాళ్ళు ఉంటూ ఉంటే, వాళ్ళలో మరి ఎక్కువగా పరిసయ్యులు అనేటువంటి వారు మేము ఇంకా శ్రేష్టమైనటువంటి వారంగా ఉన్నటువంటి ఆ యొక్క గుంపులో ఎవరండి ఉండింది? నికోదేము అన్నటువంటి వాడు. వాళ్ళలో కూడా ఉన్నతమైనటువంటి వారు. బైబిల్ గ్రంథంలో ఇంకొక పరిసయ్యుడు ఉన్నాడు. ఎవరండి? ఆపోజిట్ అయినటువంటి పౌలు పరిసయ్యుడను అని ఎంత గొప్ప చెప్పాడు కదా. ఇంకొక ఆయన అంటాడు, అలాగ నేను లేనయ్యా, ఎంతో శ్రేష్టమైన వాడని చెప్పుకున్నటువంటి ఈ గుంపులో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ నికోదేమును కలవటమే ఈ యొక్క 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలోకి పోతే సమరయ స్త్రీ. ఈమె ఎవరండి? యూదులు తోలి వేసినటువంటి వారు, వాళ్ళంటే అసహించుకొని వాళ్ళని దూరం పడేసినటువంటి వాళ్ళు సమరయులు. సమరయుల్లో పోనీ ఒక మంచి ఆమెను తీసుకున్నాడా? దాంట్లో మరి అన్నిట్లో తక్కువైనటువంటి ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీతో ఆయన మాట్లాడినట్టుగా చూస్తాం. ఎంత 3వ అధ్యాయము 4వ అధ్యాయంకి వస్తే, దేవా, నిజంగా నీవు అందరినీ ప్రేమించే దేవుడు, ఎంత ఉన్నతుడైనా కానీ నువ్వు ప్రేమిస్తావు. ఖాతరు చేయబడినటువంటి లెక్కలేనటువంటి ఎవరినైనా నువ్వు వెలిసి మాట్లాడే దేవుడుగా ఉంటున్నావు. అదే అండి
ఈ యొక్క నూతన నిబంధన ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రయాణము దేవుడు ప్రతి వారిని ప్రేమించి వారిని ఆత్మీయ జీవితంలో నడిపించేటటువంటి ఆ యొక్క విషయాన్ని బైబిల్ గ్రంథం నూతన గ్రంథం నిబంధన గ్రంథం చెప్తుంది. అందుకనే మనం వేరువేరుగా తీసుకుంటామో నికోదేము లేకపోతే ఈ స్త్రీ అట్లా కాకుండా దేవుని దృష్టిలో అందరూ సమానమైనటువంటి వారుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యూదుల మత వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించిన నికోదేముతో అలాగే సమరేల మతానికి ప్రతీకగా ఉన్న పేరు తెలియని స్త్రీ, ఇంక పాపం పేరు కూడా లేదు, పేరు తెలియని స్త్రీ, వీరిద్దరూ యేసుని కలిసినప్పుడు జరిగిన సంభాషణ కోసమే ఈ యొక్క అధ్యాయాలు మనం గమనించి చూస్తున్నాం. మరొకసారి చూస్తే మొట్టమొదటిగా వీరి మధ్యలో ఉన్నటువంటి రెండు విషయాలు గమనిస్తే, ధర్మశాస్త్రం రీత్యా బహునీతిమంతుడుగా జీవించేవాడు నికోదేము, యూదుల చేత ధర్మబడి పాపంలో జీవిస్తున్నటువంటి పేరు లేని స్త్రీ ఆమె. రెండవది, ఈ యొక్క నికోదేము ఇంత తెలివివాడైనా కానీ ఆయన యేసు దగ్గరికి ఎప్పుడు వచ్చాడండి? రాత్రి ఎవరికీ తెలియకుండా యేసును కలుసుకుని వచ్చిన నికోదేము. నీతిమంతులు ఎంత పెద్దవాళ్ళైనా ఎక్కడో భయం ఉంటుంది కదండి. ఆ నీతి వాళ్ళని ధైర్యస్తులుగా చేయదు. ఎంత నీతి ఉన్నా ఆ యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు, ఆయన భిన్నమైన వాడని తెలుసుకున్నప్పుడు ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చాడండి? రాత్రి వచ్చాడు. ఎంత ధైర్యమైనటువంటి నీతి గల వాడవయ్యా నువ్వు, ఎవరన్నా చూస్తారేమో, మరి నాకున్నటువంటి ఈ యొక్క ఆధిక్యతలు పోతాయేమో అన్నటువంటి తలంపే ముఖ్యమైనదని నేను చక్కగా అర్థం చేసుకుంటున్నాను. రాత్రి సమయంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నం 12 గంటలకి ఒక స్త్రీ ఆ బావి దగ్గరికి నీళ్లు తోడుకోవటానికి వస్తుందంటే ముందుగా అక్కడ ప్రయాణమే వచ్చి అలిసిపోయాడు, కూర్చున్నాడు. ఎందుకంటే ఆమె అక్కడికి వస్తుందని తెలుసు. కాబట్టి యేసయ్యే కలుసుకోవటానికి వెళ్ళాడు. ఈ నీతిమంతుడేమో యేసయ్యను కలవటానికి వచ్చాడు. ఆ స్త్రీ దగ్గరికి దేవుడు పోయాడు. బాబా బలహీనలను మరెక్కువగా బలపరిచే దేవుడుగా కూడా దేవుడు దగ్గరికి వస్తాడు. ఎవరండి ఈయన? మనం సృష్టించినటువంటి దేవుడు ఈ సమయంలో చూస్తున్నాం. తర్వాత వాళ్ళ యొక్క ప్రశ్నలకు కూడా వారికి అర్థమయ్యే రీతిగా జవాబిచ్చినట్టుగా చూస్తున్నాం. నికోదేము 3:2లో, నీవు పరలోకము నుండి లేక దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవునికి వందనాలు. ఈ యొక్క ధర్మశాస్త్రంను ఆయన చదివిన దాంట్లో ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని చూచినప్పుడు ఆయన తప్పకుండా దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. ఆయనకి దేవుడిచ్చిన జవాబు 3:13లో చూస్తే, దేవుని దగ్గర నుంచి దిగి వచ్చావని అంతవరకు తెలుసుకున్నావా నీవు? దేవుని యొద్దకు లేక పరలోకమునకు ఎక్కుపోవాడు అని జవాబిచ్చాడు. వెరీ గుడ్ అయ్యా, నేను దేవుని దగ్గర నుండి వస్తున్నానని నువ్వు తెలుసుకున్నావు, మంచిదే, కానీ ఇంకో తెలుసుకోవాలా, అక్కడ కూడా ఎక్కిపోయేవాడు. ఈ విషయాలు ఇంకా కొంచెం తేటగా చూసుకోవాలంటే సామెతలు ఏముందంటే, ఆకాశమునకు ఎక్కి మరలా దిగువాడేవాడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? సామెతలు 34. దేవుడు యొక్క ఈయనకున్నటువంటి జ్ఞానం ఇంత ఉంది కదా అని దేవుడు దిగొచ్చామంటే, అక్కడ దిగొచ్చునే కాదు, ఎక్కిపోయేవాడు అని జవాబిచ్చాడు. దేవునికి వందనాలు. అయితే స్త్రీ దగ్గర ఎలాంటి జవాబిచ్చాడో ఒక్కసారి చూద్దాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆమె ఇంకా తెలుసుకోలేదు. ఆ మెస్సియా వస్తాడని మట్టుకు ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఆమెకు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. అబ్బా, ఆమె కోసం వెళ్ళిపోయి ఆమె దీనస్థితి చూచి ఆమె కూడా పరలోక రాజ్యంలో రావాలని, అమ్మా అని అంటే, అయ్యా క్రీస్తు అనే మెస్సియా వస్తాడు అని మేము ఎదురు చూస్తున్నామే, అమ్మా ఆయన నేనే అని ఆయన్ని చెప్పుకున్నాడు. ఈయనకేమో నువ్వు వచ్చావంటే వచ్చేవాడిని కాదు పోయేవాడిని అంటే కొంచెం తెలివైన వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాడు.
వీళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ ఆయన నేనే, తప్పకుండా ఈయన వస్తాడని తెలుసు. అయితే కొంచెం గర్వం ఉన్నవాళ్ళు కదా ఈ యొక్క వీళ్ళందరూ. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఆధ్యాత్మిక ప్రయాణం అన్నటువంటి ఈ విషయంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుడు మనం ఒక్కరమే పోతే నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. కాబట్టి ఆయన మనతో కలిసినప్పుడు నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం అవుతుంది. కాబట్టి ఇక్కడ దేవునికి వందనాలు. రక్షింపబడిన మనందరి విషయంలో ఆయన కలుసుకొని ఆయనతో మనం నడిచిపోతుండగా దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుని కొరకు ఎలాగా జీవించారో ఆయన బిడ్డలు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం కూడా ఎప్పటికప్పుడు మనం ఆయనకు సమర్పించుకుంటూ ముందు పోతుంటే దేవుడు సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. నికోదేము విషయానికి వస్తే మొట్టమొదటి వచనంలో దేవుని యొక్క వాక్యం మొదటి వచనంలో ఏముందండి? నికోదేము గురించి మొదటి వచనంలో, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు ఉండెను. ఈయన నికోదేము ఒక పరిసయుడు, ధర్మశాస్త్ర నిపుణుడు. అంతేకాదు సన్హెద్రిన్ సభ్యుడు. సన్హెద్రిన్ సభ్యుడు అంటే యూదుల పాలనా మండలిలో ప్రముఖుడు. యూదుల పాలనా మండలి ఉంటుంది. దాంట్లో ప్రముఖుడు 50 మంది ఉంటారన్నమాట. ఈ రోజున మనతో కంపేర్ చేసి చూస్తే సుప్రీంకోర్టు అంతా అనమాట. అంటే వాళ్ళు ఎంత జ్ఞానం కలిగినటువంటి వారు, ఎంత ఉన్నతమైనటువంటి వారు. కాబట్టి సమరయుడు అంటేనే కొంచెం గొప్ప. ఆ సమరయుల్లో నుంచి ఒక 50 మందిలో ఈయన ఒకడు, సరే పరిసయుడు. కాబట్టి కొంచెం అటు ఇటు పోతుంటే క్షమించండి. సన్హెద్రిన్ సభ్యుడు, యూదుల పాలన మండలిలో ప్రముఖుడు. తర్వాత 3వ వచనంలో 10వ వచనంలో యేసయ్య అంటాడు, ఇశ్రాయేలు బోధకుడా. బోధకులంటే ఊరికి చదివినవాడు కదా, మనమంతా కాంగ్రిగేషన్ బైబిల్ చదివినవాళ్ళము. సంఘాలు చేసేవాళ్ళు అంటే దాన్ని ధ్యానించినటువంటి వారు, ముందు వెనకాల ప్రశ్నలతో ముందు వెనకాల బైబిల్ స్టడీలో చేస్తాం చూడు, అన్నీ దాంట్లో ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి జవాబు ఇచ్చేవాళ్ళు. అంత చక్కగా ఆయన నిపుణత కలిగినటువంటి ధర్మశాస్త్రం అంత బాగా చాలా తెలివైనటువంటి వాడు. ఆయనకి ఎంత తెలివైన వాడో లోకంలో కూడా అంత గొప్పగా ఆయన ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాడు. ఆ యెరూషలేములో 3 ధనవంతులు అంట, చాలా ధనవంతులు. దానిలో ఒకడు నికోదేము. చరిత్రలో ఆ విషయాలు చూస్తే ఆయన అంత ఉన్నత స్థితిలో ఉండేవాడే కాదు, బహుధనవంతుడు. అందుకనే మన చివరిలో అంత్యకార్యాలు చేసేటప్పుడు ఆయన తీసుకొచ్చేటువంటి ఆ యొక్క సాంబ్రాణి వాటిని చూస్తే అంత ఖరీదైంది, అంతగా ఆ యొక్క పని కోసం తీసుకొస్తాడు. కాబట్టి చాలా ధనవంతుడు. ఎట్లా ఉంటాడండి? ఇంకా వాళ్ళకి ఎవరైనా అవసరమా? వీడు మాట్లాడిందే వింటారు. వాళ్ళు వస్తుంటే పక్కన పోతుంటారు. వాళ్ళకి విస్తారమైనటువంటి ధనం ఉన్నటువంటి ఈ నికోదేము వెళ్తుంటే ఎంతమంది పక్కకు వెళ్ళేవాళ్ళు. ఆయన చాలా ధర్మశాస్త్ర నిపుణుడుగా చెప్పాడు. ఎంతమంది ఈ లోకంలో ఇలాంటి స్వభావం కలిగే వారంగా ఉంటున్నామా? మన యొక్క జీవితంలో ఉండేది చిన్నదే కానీ ఆ లెవెల్లో ఉంటాం మనం కదండి. నాకేంటి అని అయినా కానీ దేవుడు మళ్ళీ విడిచిపెట్టలేదు. ఎంతమంది అలాగుంటే లాగాడండి. దేవునికి వందనాలు చెల్లించాలి. నికోదేము తన యొక్క పరిస్థితి అది. కాబట్టి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధార్మిక జ్ఞానవంతుడు, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ ఆయన దేవుని విషయాలను గ్రహించడానికి అది ఉపయోగపడిందా? కొంతవరకు గమనించాడు కానీ దానికన్నా లేదు. కనుక రెండవదిగా మనం చూస్తే ఆయన దేవుని దగ్గరకు వచ్చి నువ్వు పైనుండి వచ్చిన వాడవు అని చెప్పిన వెంటనే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి జవాబు చూడండి ఏమనుందో. యోహాను 3:3లో మనం చూస్తే, యోహాను 3:3లో, అందుకు యేసు ఆయనతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని ఆయన చేస్తున్నాడు. ఆయన హృదయంలో ఏముందో, ఆయన పరిస్థితి ఏముందో దేవుడు ఎరిగినటువంటి వాడు. హృదయంలో జన్మించవలసినటువంటి అవసరం ఉంది. ఈ లోకంలో ధర్మశాస్త్ర నిపుణుడు, పాత నిబంధన గ్రంథం చక్కగా ఉన్నటువంటివన్నీ ఆయన చెప్పగలిగినటువంటి వాడు. అయినప్పటికీ ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలాన్ని చూశాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే,
అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నా. ఈ ఆధ్యాత్మిక ప్రయాణము నీ హృదయంలో ఖాళీ ఉంటేనప్పుడు కాదు స్టార్ట్. అది నింపబడినప్పుడే, అది కొత్తగా వాడిని జన్మించినప్పుడే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము, ఇక్కడ చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటుంది. మన యొక్క జీవితంలో ఎంతమంది రక్షణ పొందిన వారందరి బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణంలో లేకపోతే ఒక రోజున ఆ ప్రయాణము పరలోకానికి తీసుకుపోయేది ఉంటుంది. ఆ ప్రయాణంలో కాకుండా ఇంకో ప్రయాణంలో ఉంటే అది మన యొక్క దౌర్భాగ్య స్థితి. కాబట్టి ఈ సమయంలో అక్కడ మనం చూస్తుంటే ఆయన చెప్పినటువంటి మాటలు, అందుకు నికోదేము, ఎంత తెలివైన చూడండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, ఎక్కడ పోయినమ్మా నీ జ్ఞానమంతా, నీ తెలివంతా ఎక్కడ పోయిందమ్మా? ఈ నూతన కొత్తగా జన్మించాలి అన్నటువంటి మాట నీకు అర్థం కాలేదా? మళ్ళీ జన్మించాలంటే ఓహో మళ్ళీ తల్లి గర్భంలో వెళ్ళాలా అన్నటువంటి మాటలు, ఆ యొక్క సంభాషణలు, దేవుని యొక్క మాటలు మళ్ళీ ఏమిచ్చాడంటే, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆయనకి అట్లా చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుందంట. దేవుని యొక్క మాటలు మన జ్ఞానంతో, మన యొక్క తెలివితో అర్థం చేసుకోవటానికి వీలు కాదు. దేవుడే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాలు మాట్లాడుతుంటే ఆయనకు ఆశ్చర్యం వేస్తుందని యేసే చెప్పేస్తున్నాడు. అవునా ఆయన చూస్తున్నాడేమో, ఎక్కడ పోయిందని నీ తెలివి ఎక్కడ. అందుకనే అప్పుడప్పుడు నేను ఒకటి జ్ఞాపకం చేసుకుంటుంటా. యేసే రెండో రాకడలో ప్రీచర్స్ ఉంటారు కదా, 100 మంది ప్రీచర్లో పైకి లేసేది 10 మంది అంట. అయ్యా మరి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది అందరూ లేరయ్యా. బహుశా ఇలాంటి వాళ్ళేమో బాగా నూతన నిబంధనలు బాగా తెలిసి ఎట్లా కావాలంటే ఎట్లా ముందు వెనకాల చెప్పమంటే చెప్పేసి, కానీ ఎక్కడో హృదయంలో నూతన జన్మ లేనటువంటి వారుగా ఉన్నారేమో అన్నటువంటి విషయాన్ని నేను ఇది చదువుతా ఉంటే నాకు ఆ తలంపు వచ్చింది. అవునాయ్యా, నూతన జన్మ చాలామంది దాంతో సరి చేసుకుంటారు. చాలామంది వాళ్ళకున్నటువంటి ఆ యొక్క జ్ఞానం సరిపోద్దంట. కాదండి, దానికి మించినటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా అది రక్షణ పొందటానికి వీలు కాలేదని దేవుడు ఉన్నతమైనటువంటి కార్యం చేయటానికి లోకానికి వచ్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు ఆయనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన దగ్గర వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు ఒక్కోసారి మనము తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇంకొక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 10 వరకు వెళ్దాం. గాలి తనకిష్టమైన చోటును విసరను, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగ సాధ్యములని ఆయనను అడిగాను. ఆయన యొక్క జ్ఞానము, అపరిజ్ఞత ఆయన అంత ధర్మశాస్త్రము తెలుసుకున్నప్పటికీ దేవుడు చెప్పేటటువంటి విషయాలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమంటే, నికోదేము, నీవు ఇశ్రాయేలీయులలో బోధకుడు కావా? ఏంది నువ్వు అట్లా చూస్తున్నావు, ఆశ్చర్యంగా చూస్తున్నావు? నువ్వు అవన్నీ మాస్టర్ చేసావు కదా, నేను చెప్పేవన్నీ దాంట్లో ఉన్నాయా? పాత నిబంధనలు ఉందా యేసయ్య చెప్పేది? దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఈ సమయంలో హెచ్కేలు 36వ అధ్యాయము 25-27 వచనాలు, కొన్ని వచనాలు మనం చదివితే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అవన్నీ చదివినటువంటి వాడు, పాత నిబంధనలు ఉన్నటువంటివి మనం గమనిస్తే యేసయ్య కొన్ని తీసుకున్నాను. యేసయ్య ఎందుకు ఆ ప్రశ్న వేశాడంటే, అది ఆల్రెడీ ఆయన జ్ఞాని, అవన్నీ చదివి ఉండాలి కదా. అందుకనే యెహెజ్కేలు 36:25-27 ఏముందంటే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను,
నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను, రాతి గుండె మీద నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఎంత స్పష్టంగా ఉందయ్యా! నేను ఏమేమి చేస్తాను మీలో ఉన్నది నువ్వు చదవలేదా? ఇంకొక వచనం యెహెజ్కేలు 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. దేవునికి వందనాలు. ఇది చదవలేదా నువ్వు? నువ్వు బోధకుడు కదా, ఇవన్నీ చదవలేదా నువ్వు? దేవుని యొక్క కృప. ఆ ప్రశ్నకి ఇంకా ఏమేమి ఉన్నాయో దేవుని దగ్గర కొన్ని చెప్తున్నాను నేను. అవన్నీ మాస్టర్ చేసినావు కదయ్యా. ఎంతోమందికి బోధించిన వాడు కదా, ఉన్నవాళ్ళు నువ్వు చాలా ప్రత్యేకమైన వాడు కదా. నీకు అర్థం కాలేదా? ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? ఇంకొకటి ఇర్మియా 31:33. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఎంత స్పష్టంగా ఉన్నాయండి! ఎంత స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో యేసయ్య దేవుడు చేసేటటువంటి కార్యాలు దేవుడు ఎంతగా వారికి తెలియచేశాడు. ఆ తర్వాత ఇంకొక వచనం కీర్తనలు 51:4. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నీవు బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏ ప్రార్థన అండి ఇది? ఓల్డ్ టెస్టిమెంట్ ప్రేయరా. ఈరోజు విశ్వాసులు తిరిగి పడిపోయినప్పుడు అయ్యా క్షమించయ్యా, మళ్ళీ లేవనెత్తయ్యా. ఈరోజు ఉదయకాలం జ్ఞాపకం చేశారు కదా, ఎంత పెద్ద పాపం చేసినప్పటికీ క్షమించే దేవుడుగా. ఏమండి ఇక్కడ ఎంత స్పష్టంగా నూతన సృష్టి, నూతన హృదయము ఇవన్నీ నేను ఇస్తున్నా. కొత్తగా జన్మించితేనే కానీ నీకు అర్థం కాలేదా? నువ్వు బోధకుడు కాదా? మన యొక్క జీవితంలో కూడా ఎన్నోసార్లు అవి తెలిసినప్పటికీ రక్షణ విషయంలో దేవుడు మన హృదయాన్ని తట్టినప్పుడు మనం దానికి స్పందించకపోతే బహుశా అదే పరిస్థితిలో ఉంటామేమో. నికోదేము అంత గొప్ప పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ దేవుడు ఆయన పట్ల కూడా కృప కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క నికోదేము తన యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఆ మాటలు చెప్పిపోయిన తర్వాత ఆయనలో మార్పు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రవర్తన ఆ సన్హెద్రీన్లో అన్నాడు, అయ్యా న్యాయం విచారించకుండా మనం ఏమైనా శిక్ష వేయచ్చా అన్నటువంటి ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఈయన కూడా యేసుక్రీస్తు వారు విషయంలో ఏదో అటు తిరిగిపోయినట్టున్నాడు అనేసి వాళ్ళకి ఆ వారిపైన అది వాళ్ళకి కష్టం వేసింది. కానీ ఆయన చేసినటువంటి చివరి కార్యం మనం చూస్తే, అందుకని ఈ యొక్క క్రియ ఒకసారి యోహాను 19:38-41 వరకు మనం చూద్దామండి. 19 యోహాను 19 అక్కడ ఉంది, నేను చదువుతాను. ఇక్కడ అది చూడలేను కాబట్టి వెనక్కి తిరిగి అక్కడ 38 నుంచి కొన్ని విషయాలు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళంతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్ట మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను శిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఎక్కడ కనబడ్డాడండి? అంత అయిన తర్వాత ఆయన అనుసరించేవాడు. ఆయన హృదయంలో నూతన
ఆధ్యాత్మికంగా మార్పు ప్రారంభమైంది. ఆధ్యాత్మికంగా ప్రారంభమైపోయింది. ఆయన తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాల విలువ నేను జానన్నలా క్యాలిక్యులేట్ చేయలేదు గానీ, చాలా ఖరీదైంది. ఇక్కడ ఎందుకంటే ఆయన రిచెస్ట్ మ్యాన్. అక్కడ తీసుకొని వచ్చి పెట్టినట్టుగా చూస్తున్నాను. కనుక ఇది ఒక ప్రవచనం. అంటే ఆయన దేవుని నమ్మిన తర్వాత ఆయన ఆ యొక్క వారితో కలిసి ఎలాగ నడుస్తున్నాడు. నికోదేమును ఆయన మరణ సమయంలో ఈ యొక్క శిష్యులైతే పిరికోళ్ళు పరిగెత్తుకొని పోయినారు. ఆ తర్వాత ఆ దేవుని ఆనర్ చేయడానికి స్థలం కూడా ఉందో లేదో ఏం లేదు. వీళ్ళు ఏం చేయగలరు వీళ్ళు? అందుకనే ఉన్నతమైనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్న దాంట్లో నికోదేము ఆ ఉన్నతమైనటువంటి వాడు ఉన్నాడు. దాని యొక్క ప్రవచనం ఎక్కడుందంటే యెషయా 53:9లో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు న్యాయమేమియూ చేయలేదు అని నోట ఏ కపటము లేదు. చూడండి అక్కడ ఆయనకు వ్యతిరేక ఆ మాటలు దాంట్లో ఉన్నట్టు చదవండి 53:9. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇదొక ప్రవచనము ముందుగా చెప్పబడింది. ఆ ప్రవచన ప్రకారంగా ఆయనకు సమాధి చేసే ఆ విషయంలో ఆ రోజున ప్రశ్నించినటువంటి ఆ యొక్క నికోదేముకు దేవుడు ఇచ్చినటువంటి కృప. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన అక్కడికి తీసుకుని వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క నికోదేము విషయంలో చాలా మంది వారి యొక్క తలంపు ఆయన రక్షింపబడలేదని. చరిత్ర నికోదేము గురించినటువంటి సాక్ష్యం ఏం చెప్తుందంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా ఒప్పుకునేది ప్రారంభమైన తర్వాత ఆయన్ని వెలివేశారంట. ఆ యెరూషలేము ఆ పట్టణంలో ఉండకుండా ఆయన వెలివేశారు. కుటుంబం మట్టుకు ఇక్కడ ఉండిపోయింది. వెలివేశారు. ఆయన యొక్క ఆస్తి మొత్తం అంతా తీసేశారట. ఒక రోజున ఆ కుటుంబము విడవబడిపోయింది. అంత ధనవంతుడు అవన్నీ తీసుకున్న తర్వాత ఆ కుటుంబము దీన స్థితికి వచ్చేసింది. ఒక రోజున నికోదేము కూతురు ఆకలేసి ఎక్కడికి పోకుండా ఆ చెత్తలో ఏదైనా తింటాను దొరుకుతుందని దాన్ని తవ్వుకొని చూస్తూ తింటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ దారిలో ఒక రబ్బీ చూస్తాడంట. అమ్మ నువ్వు ఎవరు? నేను నికోదేము కుమార్తెను. నికోదేము కుమార్తెవా? లాభం ఏం హెల్ప్ చేయమని వెళ్ళిపోయాడంట. అంటే దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారికి ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఉన్నదో మనం గమనిస్తే ఇక్కడ అర్థమవుతుంది. అంత ధనవంతుడైనటువంటి వాడు యేసుక్రీస్తు మొత్తం విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన చంపబడినాడు అన్నటువంటి విషయం కూడా అక్కడ రాయబడింది. దేవుని కొరకు అంతగా నిలబడినటువంటి నికోదేము ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క స్పర్శ ఆ నూతన సృష్టిలోనికి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో మార్పు ఏంటంటే ఈ లోకం ఖాతరు చేయలే, వెళ్ళిపోయాడు. బహుశా ఈ మాటలు ఆయనకి వినబడిన కథ నా దేవుడు ఆ పిల్లలు ఏమైనా అడుక్కొని తిన్నారా అని చూసాను. ఏమంటే నీతిమంతుల పిల్లలు అడుక్కొని తింటారని ఎక్కడ ఉందో? ఎక్కడ లేదు. ఆమెకి ఏరుకుంటుంది, అది తప్పు కాదు. అది పడేసిన దాంట్లో మీకు వద్దనింది, నేను ఏరుకుంటే ఏమన్నా దొరికిపోతుంది. దేవా అక్కడ కూడా పాయింట్ దొరకలేదని ఆలోచన చేసినట్ల నీ పిల్లల్ని నేను కాపాడే దేవుడు. ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తే కొన్నిసార్లు మన పిల్లలు పోగొట్టుకో భయపడే పని లేదండి. ఆయన ఈ లోకంలో ఎంత ఇడిచిపెట్టి అటు వెళ్ళిపోయాడు, ఆయన చంపేశారు అన్నటువంటి విషయం కూడా ఉంది. ఈ తను విడవబడినటువంటి కుటుంబానికి ఆదరణ లేదు. వారు ఆ రోజుల్లో ఆ నీతిని అంతగా చూసి దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు గమనించాలి. ఆయన ప్రయాణం బాగలేదా? ఆ రాత్రి వచ్చాడు కానీ బహిరంగంగా చివరికి అన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కుటుంబం ఎటుపోయినా కానీ దేవుడు ఒక రోజు నా జవాబు అదేం జరుగుతుందో అటు నుంచి నాకు తెలీదు. అటు వరకే కొంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంతకన్నా అవసరం లేదు ఇప్పుడు. అయితే ఇక్కడ నూతన జీవితం పొందినటువంటి వారు, కొత్తగా జన్మించినటువంటి వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఒకటి నేను చదువుదామని చూస్తున్నా. కొత్తగా జన్మించిన వారి నడవడి నూతన జీవము. నికోదేములో ఆ నూతన జీవం చూసాం. దాని తర్వాత మొట్టమొదటిసారిగా దేవుణ్ణి కలుస్తాడు రాత్రి. సుమారు 2 సంవత్సరాల తర్వాత మధ్యలో సన్హెద్రిలో మాట్లాడినప్పుడు వాళ్ళు చేసే తప్పని చెప్పినప్పుడు వాడు గమనించేస్తాడు ఈయన ఆయన వైపు ఉన్నాడని.
ఇది ఇది అయిపోయిన తర్వాత కొంత కాలం తర్వాత ఆయన వెలివేసినట్టుగా చూస్తాం. ఈ నూతన జీవితంలో ఉన్నటువంటి వారికి చాలాసార్లు సవాళ్ళు ఎదురవుతాయి. చాలాసార్లు ఎన్నో ఈ లోకంలో మనం వదులుకోవాల్సి వస్తుంది. కానీ అక్కడ ఆయన జీవితంలో అది జరిగిందని స్పష్టంగా చరిత్ర చెప్తా ఉంది. ఎంత గొప్ప విషయం అండి. ఆధ్యాత్మిక ప్రయాణం ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిలో, ఆ తర్వాత దేవుని నమ్మి దీనస్థితి, ఒక రోజున ఆయన ఉన్నత స్థితిలో మనం చూసే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రయాణం ఇక్కడ ఆగిపోదు. ఈ యొక్క ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడ ఆగిపోతే ఇంకా అతనితో ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. ఈ లోకంలో చెప్పేవాళ్ళంతా సింగిలే. వాళ్ళని చూస్తే భయం వేస్తుంది, అట్లా ఆడిపోతాం లేని పక్కకు పోతాం. అయితే ఇక్కడ ఈయన యొక్క జీవితంలో ఒక రోజున మరి చాలా విషయాలు చాలా స్పష్టంగా ఆ చరిత్ర చదివినటువంటి భాగాలు, దేవా ఎంత మంచి ప్రయాణం మనకి ఇచ్చావు. ఈ లోకంలో ఆయన నమ్మినందుకు మనం కొన్ని పోగొట్టుకున్నప్పటికీ దేవుడు తిరిగి ఇచ్చే దేవుడుగా ఉంటాడు. కనుక నూతన జీవం అది మా రోమ 6:4 చూడొచ్చు. తర్వాత ఎవడైనా క్రీస్తునందున్నాడుగా వాడు నూతన సృష్టి అన్నటువంటి మాట కూడా తీసుకోవచ్చు. తర్వాత క్రీస్తులో విశ్వాసము, 2 కొరింథీ 5:6 కూడా విశ్వాసము దేవుడిచ్చేటువంటి వరంగా పోయినసారి మనం చూసాం. దేవునికి వందనాలు. ఆయన విశ్వాసము ఎంతవరకైనా ఆయన నడిపించట్టుగా మనం చూస్తున్నాం. ఇంకోటి చివరిగా ఆత్మను అనుసరించటం. తప్పకుండా ఆత్మలో ఆయనతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నడిపించాడు, అంతవరకు తీసుకెళ్ళాడు. ఈ లోకంలో అన్ని వదిలిపెట్టి దేవుని కొరకు వెళ్ళినటువంటి గొప్ప ఆ దైవజనుడుగా మనం చూడొచ్చు. నికోదేము ఎన్నోసార్లు ఎందుకు రాత్రి వచ్చాడు అనుకున్నాం, కానీ దేవుడు వాడిని విడిచిపెట్టలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఉంది కదండి వాగ్దానం. ఆయన దగ్గరికి వచ్చేవాడిని విడిచిపెట్టలేదండి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు వారికి ఉన్నటువంటి వారి జీవితంలో జరగనటువంటి 2 విషయాలు చాలా ఉన్నాయి. 2 చూస్ చేసుకున్నాను నేను. కొత్తగా జన్మించిన వారిలో ఉన్నటువంటి ఏంటంటే నశించరు. యోహాను సువార్త 10:28 మనం చూస్తే అక్కడ నశించరు. చదుదాం ఒకసారి. 10:28 యోహాను 10:28. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఇది జరగదు. ఆయనలో జన్మించినటువంటి వారు నశించరు అన్నటువంటిది ఎంత గొప్ప నిరీక్షణ మనకి ఇస్తుంది. చివరిగా ఇంకొక మాట, తీర్పులోనికి రారు. అది కూడా 5:24 యోహాను 5:24 యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైనా చెప్తున్నారు? మన రక్షకుడు, మన దేవుడు. ఎంత చక్కటి వాక్య భాగం. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఆయనతో కలిసిపోయేటటువంటి వారి విషయంలో, నూతన జన్మ పొందినటువంటి వారిలో దేవుడిచ్చేటువంటి ఎంత గొప్ప నిరీక్షణ. వాళ్ళు నశించరు, వారు తీర్పులోనికి రారు, వారు ఆయనతో పాటు నిత్యత్వంలోకి వెళ్ళేవారుగా ఉంటున్నారు. కనుక ఈ రోజున కేవలం ఒకరిని చూసాము, నికోదేము. ఆయన ఉన్నత స్థితిలో ఉన్న ఎవరినైనా ఆయన ఆకర్షించే దేవుడు. ఎవరికైనా ఆయన ప్రేమ అర్థం చేయించే దేవుడు. ఆయనను ఎరిగినటువంటి వారిని విడిచిపెట్టేవారు కాదు. ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారిని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మరొకసారి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆయన అంగీకరించినాం. కానీ నికోదేము వలె చివరి వరకు ఎంత మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో సవాళ్ళు ఉంటాయి. దాన్ని బట్టి వదిలిపెట్టడం కాదండి. నాకైతే అర్థం కాలేదు. ఉన్న వాటిలో 3 ధనవంతుల్లో ఒక ధనవంతుడు అంటే ఎంత గొప్పవాడుగా ఉండిండాలా. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్ర నిపుణుడు. ఇంత అయినప్పటికీ ఈయన మాటలు దేవుడు ఎంత స్పష్టంగా, ఇంకా ఆ డీటెయిల్స్ దానికి మళ్ళీ వేరే మెసేజ్ ఇవ్వచ్చు. కానీ నీటి వలన వాడు ఆత్మలో వాడు రక్షింపబడటం అనేది, ఆ విషయాలు కూడా ఎంత స్పష్టంగా ఉన్నాయి. గాలి, తర్వాత ఆత్మ. గాలి అన్నది, ఆత్మ అన్నది, ఇవి 2 మరి హిబ్రూ గ్రీక్ భాషల్లో పట్టుకున్నటువంటి పేర్లను బట్టి అవి కేవలం ఒకదాన్ని ఉంటుంది. గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో ఎవరు చూడలేదు, కానీ దాని యొక్క స్పర్శ అందరూ అర్థం చేసుకుంటాం. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ స్పర్శ మనలో అందరు చూడగలరు. కాబట్టి ఆ యొక్క స్పర్శ, దేవుని యొక్క
స్పర్శ ఆయనలోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరి నికోదేములో అన్ని వదులుకొని ఆయన కొరకు జీవించేటటువంటి ఆ కృప దేవుడు ఆయనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మన జీవితంలో కూడా అలాగ తీసుకుని పోతుంటుండగా దేవుని ప్రార్థన చేసి మనం సమర్పించుకుని దేవా నీ యొక్క కృపలో మమ్మల్ని నడిపించమని మనం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి.